హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి మరి జేఈ మెయిన్ 2025కి సంబంధించిన ర్యాంక్స్ అయితే అందరికీ వచ్చేసినాయి. కానీ ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటంటే ఎవరికి ఏ ర్యాంక్స్కి మరి ఎన్ఐటీలో వస్తుందా, త్రిబుల్ ఐటీ వస్తుందా, జిఎఫ్టీలో వస్తుందా, ఐఐటీ ఎగ్జామ్స్ అయితే ఇంకా కాలేదు కాబట్టి మరి వాళ్ళు ఒక ఎనాలిసిస్ అయితే చేస్తున్నారు. మరి ప్రతి ఒక్కరు ఎక్సర్సైజ్ చేయాలి. జోసా కౌన్సిలింగ్ మనకి నెక్స్ట్ మంత్ జూన్ 1కి 2nd 3కి అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈలోపు ఎవరికి ఎక్కడ కావాలో ఎక్సర్సైజ్ చేయాలమ్మా. ఈ ఎక్సర్సైజ్ చేయాలంటే సరే కొంతమందికి అయితే మంచి ర్యాంక్స్ రాలా, అయినా కానీ ఈవెన్ కానీ త్రిబుల్ ఐటీలో జారచ్చు, మరి జిఎఫ్టీలో కొద్దిగా హోంవర్క్ అయితే చేయాలమ్మా. టాప్ రాకపోయినా మరి మంచి ర్యాంక్ రావాలి. మంచి ర్యాంక్ రానప్పుడు మరి లోయెస్ట్ కట్ ఆఫ్ ర్యాంకు ఏ త్రిబుల్ ఐటీలో వచ్చింది. ఈ వీడియోలో త్రిబుల్ ఐటీ గురించి మనం డిస్కస్ చేసుకోబోదాం. త్రిబుల్ ఐటీ లోయెస్ట్ కట్ ఆఫ్ ర్యాంకు వచ్చే త్రిబుల్ ఐటీస్ ఏంది, ఒక్కసారి మనం చూసినట్టయితే లోయెస్ట్ కట్ ఆఫ్ ర్యాంకు త్రిబుల్ ఐటీలో ఒకసారి ఓపెన్ స్టూడెంట్స్కి వెళ్ళినట్టయితే ఓన్లీ ఓపెన్కి కేటగిరీ బై కేటగిరీ చూద్దాం, లేకపోతే కలగాపులకంగా ఉంటుందిగా. అందరం చూస్తే ఏంటంటే కలగాపులగా ఉంటుంది. అందుకని ఫస్ట్ ఓపెన్ స్టూడెంట్స్ని చూసినట్టయితే లోయెస్ట్ కట్ ఆఫ్ ర్యాంకు, మీరు లోయెస్ట్ కట్ ఆఫ్ ర్యాంకు 67,000 ఎవరికైతే వచ్చిందో, ఈ 67,000 చిల్లర ఎవరికైతే వచ్చిందో వీళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద మణిపూర్లో జాయిన్ అవ్వచ్చు. మరి అదేవిధంగా అమ్మాయిలు మణిపూర్, అబ్బాయిలు కూడా సేమ్, అమ్మాయిలకి 67,000, అబ్బాయిలకి 56,550 రావటం అయితే జరిగింది. తర్వాత కాంచీపురంలో కూడా ఒకటి సజెస్ట్ చేస్తున్నాను, కాంచీపురంలో కూడా చేరవచ్చు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ మరి 55,000. మరి పీటీ ద్వారకా ప్రసాద్ మిశ్రా త్రిబుల్ ఐటీ స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ 55,000కు వచ్చేసింది. ఇది ఓసీ క్యాండిడేట్స్ అమ్మ. ఓసీ క్యాండిడేట్స్ 67 నుంచి స్టార్ట్ అయింది, 67 నుంచి అయితే స్టార్ట్ అయింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కర్నూలులో 52,000కి మీకు మెకానికల్ వచ్చే అవకాశం ఉంది కర్నూలులో. అదేవిధంగా 55 మణిపూర్లో, సిఎస్సి 50,000. ఈ త్రిబుల్ ఐటీ కర్నూలులో మెకానికల్ ఇంజనీరింగ్ 5 years అబ్బాయిలకి 50,000 వచ్చే అవకాశం ఉంది. ఇట్లా మరి 50,000, 45,000 ద్వారక, మరి బలాస్పూర్, బాగల్పూర్, కాంచీపురం 47,000, కాంచీపురం 48,000 స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో వచ్చే అవకాశం ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మణిపూర్, కాంచీపురము మెకానికల్ ఇంజనీరింగ్ 43,000, మెకానికల్ ఇంజనీరింగ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బాగల్పూర్లో 43,000. ఈ విధంగా మరి డేటా అయితే ఉంది. ఇది అంటే మీకు మొత్తము 67,000 నుంచి స్టార్ట్ అయిందమ్మా, 67,000 నుంచి స్టార్ట్ అయింది. మరి మనం చూసినట్టయితే ఇవన్నీ 40 కొట్టయాము, 40 మొత్తం ఇప్పుడు మరి ఈడబ్ల్యూఎస్కు ఒకసారి చూద్దాం. మనం చూసే ముందు మన దగ్గర మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉందా, 2,000 రూపీస్ అయితే ఓన్లీ జేఈకి మాత్రమే ఛార్జ్ చేస్తాం. ఎంసెట్కి అయితే 3,700 రూపాయలు, అదర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ 2,500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాం. ఇది వాట్సాప్ నంబరు. ఈ నెంబర్కి ఇది డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను వాట్సాప్ నంబరు. దీనికి క్యూఆర్ కోడ్ కట్టి 2,000 రూపీస్ అయితే పే చేసి మనతో డైరెక్ట్ మాట్లాడవచ్చు. కొంతమందికి డైరెక్ట్ మాట్లాడితేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి మీరు డైరెక్ట్ మాట్లాడవచ్చు. నేను వాట్సాప్లో చెప్పి మరి యూట్యూబ్లో చెప్పి కూడా వినొచ్చు, మీ ఇష్టం అది. దట్ ఈజ్ మరి మన మెంటర్షిప్లో జారమని దట్ ఈజ్ ఫోర్స్ఫుల్లీ నాట్ మ్యాండేటరీ. నేనేమో మ్యాండేటరీగా చేయట్లేదు. మీరు ఎవరైతే నాతో డైరెక్ట్గా ఇంటరాక్షన్ ఉంటే, సార్తో డైరెక్ట్గా ఇంటరాక్షన్ ఉంటే మంచిది అనుకుంటారో మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు, ఇబ్బంది ఏం లేదు. వాట్సాప్ నెంబర్ అయితే ఇది, మీరు డైరెక్ట్గా దీనికి మెసేజ్ చేయండి. దీనికి క్యూఆర్ కోడ్ ఏమో 2,000 రూపీస్. మనము జూలై వరకు కూడా సపోర్ట్ ఇస్తాం. జూలై వరకు కూడా సపోర్ట్ రోజు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు దే కెన్ వెల్కమ్ టు టాక్ విత్ మీ బై పేయింగ్ మెంటర్షిప్ ఫీజు 2,000 రూపీస్. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ చూద్దాము. ఈడబ్ల్యూఎస్లో మీకు మంచి ర్యాంక్ రాలేదా, త్రిబుల్ ఐటీలో లోయెస్ట్ కట్ ఆఫ్ ర్యాంకు, సీట్స్ వచ్చే బ్రాంచెస్ అయితే ఇవి. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ చూసేద్దాం. ఈడబ్ల్యూఎస్ చూసినట్టయితే మనం ఓపెన్ తీసేసి ఈడబ్ల్యూఎస్కి వెళ్ళిపోదాం. ఇక్కడ జస్ట్ మన దగ్గర డేటా ఉంది, కంప్లీట్ డేటా ఉంది. మీకు ఎక్కడ ఇండియాలో ఏ కాలేజీలో సీట్ వచ్చిందో మరి దానికి సంబంధించిన డేటా అయితే ఉంది. మరి లిస్టు మరి అక్కడైతే 69,000 వరకు అయితే వచ్చింది. ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ మణిపూర్లో ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ఫిమేల్కి అయితే 11,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంది, అబ్బాయిలకి 10,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ద్వారకా ప్రసాద్ జబల్పూర్లో 10,000 వరకు స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే వస్తుంది. అదేవిధంగా కాంచీపురంలో మెకానికల్ ఇంజనీరింగ్ 9,600 వరకు వస్తుంది. ఇది తక్కువ ర్యాంకు, తక్కువలో తక్కువ ఎవరైతే త్రిబుల్ ఐటీలో ఉన్నారో. మరి ఎలక్ట్రానిక్ ఈసీఈ మణిపూర్ 9,600 వస్తుంది. మరి మణిపూర్లో 9,500కి రావటం జరుగుతుంది మణిపూర్. ఈ విధంగా మరి డేటా అయితే ఉంది. టోటల్గా మనకి 11,000 నుంచి అయితే స్టార్ట్ ఉంది, 8,000, 8,600 ఇట్లా. కర్నూలులో మరి మెకానికల్ ఇంజనీరింగ్ 4 years 8,500కు వస్తుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిఎస్సి 8,500. మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మణిపూర్, ఈ విధంగా బగల్పూరు,
బగల్పూర్కి 7,900 ఇట్లా మంచి మరి తక్కువ ర్యాంక్ వచ్చినా కానీ కొంతమందికి తక్కువ మార్క్స్ వచ్చి ఉంటాయి కదా. కర్ణాటక రాయచూరులో 6,66 7,666, కొట్టయాము 7,621 ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జస్ట్ మనం ఓబీసీ స్టూడెంట్స్ చూద్దాం. ఓబీసీకి ఎంత కట్ ఆఫ్ ఉంది, మరి ఓబీసీ స్టూడెంట్స్కి కట్ ఆఫ్ ఒకసారి ఇది ఇక్కడ చూసినట్టయితే మన దగ్గర డేటా కూడా టక్కున వచ్చేస్తుంది. మీరు ఎవరైతే మెంటర్షిప్లో జాయిన్ అవుతారో నాతో మాట్లాడాలనుకుంటే మీరు ఇక్కడ చూసినట్టయితే మనము లార్జెస్ట్ ర్యాంక్ వెళ్ళిపోతాం. లార్జెస్ట్ ర్యాంక్ ఓబీసీ స్టూడెంట్స్కి ఎవరికైతే 23,836 23,856 ఉంటుందో నా దగ్గర నన్ను అప్రోచ్ అవ్వండి. ఈ లోపు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకైతే IITలో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి సీటు ఇప్పించే బాధ్యత నాది. అది గుర్తుపెట్టుకుని నేను లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. IIT వరకు ఇది ఆల్రెడీ మనం GFTలో చేసాము, మరి NITలో కూడా చేసి ఇప్పుడు IIT కూడా చేస్తాం. మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మణిపూర్ లాస్ట్ జాయిన్ అవుతున్నారు స్టూడెంట్స్ అందరూ. మరి మణిపూర్లో CSE బ్రాంచి 21,886కి జాయిన్ అవుతున్నారు. బగల్పూర్లో 21,609కి కూడా జాయిన్ అవుతున్నారు. మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను టెక్నాలజీ ఓబీసీ NCL ఈ విధంగా 20,000 వరకు అయితే వచ్చింది సీటు. టోటల్గా 23 నుంచి అయితే స్టార్ట్ అయిందమ్మ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మరి IIT ఆంధ్రప్రదేశ్లో మెకానికల్ ఇంజనీరింగ్ 4 years కోర్సు 19,000 వరకు అయితే రావడం జరిగింది. యూనివర్సిటీ కాంచీపురము 19,000 వరకు రావటం, మరి IIT కాంచీపురము 19,000 వరకు అయితే రావటం అయితే జరిగింది. ఇది ఈ విధమైన డేటా అయితే మన దగ్గర ఉంది. ఎవరైతే నాకు 23,000 వరకు వచ్చిందో వాళ్ళు ఇక్కడ అప్రోచ్ అవ్వచ్చు. కాంచీపురం కానీ, ధారవాడ కానీ, మణిపూరు, కొట్టయాము ఈ విధమైన 18,000 23,000 నుంచి 18,000 ఎవరైతే ఓబీసీ ఉంటారో వాళ్ళకి బిలో మీకు లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తానమ్మా. లిస్ట్ ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే SC స్టూడెంట్స్కి వెళదాం. SC స్టూడెంట్స్ కేటగిరీ వైజ్, ఎందుకంటే కలగాపలగా ఉండదు కదా, మొత్తం చూపించను నేను డీటెయిల్గా ఒక ప్లాన్ ప్రకారం మనం వీడియో చేయాలి కాబట్టి ఇది చూసినట్టయితే మీకు SC స్టూడెంట్స్ 12,000 వరకు అమ్మ, 12,681 వరకు అయితే వచ్చే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మణిపూర్లో, ఎందుకంటే అందరూ లాస్ట్ మణిపూర్ని ఎంచుకుంటున్నారు. తర్వాత మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాయచూరులో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ ఫీమేల్కి 11,000 వరకు వచ్చింది. మణిపూర్లో ఇద్దరు అమ్మాయిలకి ఒకటి 12 ఒకటి 11కి జాయిన్ అయ్యారు. ఇక్కడ ద్వారక స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అమ్మాయిలు 11,000 వరకు అయితే వచ్చింది SC స్టూడెంట్స్. మరి ఈ లోపు ఎవరైతే ఉన్నారో నన్ను అప్రోచ్ అవ్వండి. లేకపోతే మీరు కూడా జోసా కౌన్సిలింగ్ పెట్టుకోవచ్చు. దట్ ఈజ్ నాట్ మరి మనలో మెంటర్షిప్ జాయిన్ అవ్వాలనేది మ్యాండేటరీ కాదు, అది గుర్తుపెట్టుకొని మీ ఇష్టం ఉంటే జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు. సార్ చెప్పాడు నేను జాయిన్ అట్లకు, దట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎవరికైతే ఈ లోపు ఉందో వాళ్ళు యూ డోంట్ వాంట్ వేస్ట్ యువర్ మనీ. మరి మీరు ఎవరికి కూడా మనీ పే చేయొద్దు. ఈ లోపు ఉంటేనే మీరు మనీ పే చేయండి, మరి లేకపోతే మనీ పే చేయాల్సిన నో నీడ్ టు పే ద ఎనీ మనీ. మణిపూర్లో 11,358 ఉంది. అగర్తాలలో కంప్యూటర్ సైన్స్ 11,000 వరకు ఉంది. బగల్పూర్లో 12,000 వరకు ఉంది. బగల్పూర్ 11,211 వరకు అయితే ఇది మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వదోదర క్యాంపస్ CSE 11,000 వరకు అయితే వచ్చేసింది. మొత్తం మనకి 12,000 నుంచి అయితే స్టార్ట్ అయిందమ్మ. 12,000 11,000 ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూరు, మరి శ్రీ సిటీ 10,000 వరకు అయితే వచ్చింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈ విధమైన మరి డేటా అయితే మన దగ్గర ఉంది. స్టూడెంట్స్ రాయచూర్ కర్ణాటక కానీ, సూరత్ కానీ, శ్రీ సిటీ మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 9,000 వరకు వచ్చేసింది. ఇది మరి ఇప్పుడు SC స్టూడెంట్స్ కూడా పెడదాం. మరి SC అయితే 12,000. ST స్టూడెంట్స్కి ఎంతవరకు వచ్చిందో ఒకసారి మనం కేటగిరీ వైజ్ చూస్తే, ఎందుకంటే మీకు స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలని మనం ఇక్కడ ఈ వీడియో ప్రధాన ఉద్దేశం మెయిన్. మన ఛానల్ నడుపుతుంది కదా, అదే స్టూడెంట్స్కి మెయిన్ హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ చూసినప్పుడు ST స్టూడెంట్స్కి చూసినప్పుడు ఇక్కడ లార్జెస్ట్ చూసినప్పుడు 5,000 వరకు ఉందమ్మా. అది 12,000 వరకు ఉంది కదా SCకి. ఇది 5,000 వరకు కట్ ఆఫ్ ఉండటం అయితే జరిగింది. ఇది 5,504. మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మణిపూర్లో మీకు సీట్ రావటం అయితే జరుగుతుంది. మణిపూరు అబ్బాయిలకి మణిపూర్లో 5,349 ST. ఇండియన్ IIT మణిపూరు 5,200 ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను. ఇది ఈ విధమైన డేటా ఉంది. మెకానికల్ బగల్పూర్లో
ఉంది మెకాట్రానిక్స్ ఆటోమేషన్ ఇంజనీరింగ్. మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిఎస్సి బ్రాంచ్ మణిపూరు 5,000. మొత్తము ఇక్కడ 5,500 నుంచి అయితే స్టార్ట్ అయింది. 5,800 బాగల్పూరు, రాంచీ నుంచి 4,995. సిఎస్సి బ్రాంచ్ బగల్పూర్లో 4,956 ర్యాంక్ వరకు అయితే జరుగుతుంది. అగర్తాల వెస్ట్ బెంగాల్, కర్ణాటక రాయచూరు, కాంచీపురము ఇది గవర్నమెంట్ త్రిబుల్ ఐటీ. దీనిలో ఎస్సీ ఎస్టీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. తర్వాత ఇవన్నీ మణిపూరు, బగల్పూరు, నాగపూరు 4,706. మరి అదేవిధంగా చూసినట్టయితే రాంచీ, ధారవాడ, బగల్పూర్, కొట్టయాము 4,629. ఇది హిమాచల్ ప్రదేశ్. ఈ విధమైన డేటా అయితే మన దగ్గర ఉంది. ఎవరైతే మరి ఎస్టీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు 4,000 5,500 ఉండాలి లోపు ఉండేవాళ్ళు అయితే మనం హెల్ప్ చేస్తానికి రెడీగా ఉన్నాను. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ఇవి లీస్ట్ మరి మీకు సీట్స్ వచ్చే త్రిబుల్ ఐటీస్. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.